ఈ వీడియోలో మీరు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ సెట్ ఏ 26 మార్చి 2017 యొక్క తెలుగు అధ్యయన సెట్ నుండి 100 ప్రశ్నలు, వాటి సమాధానాలు మరియు వివరణలు చూస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పరిష్కారం కాని ఫిర్యాదులను లేబర్ DISPUTEను ఎవరికి పంపవచ్చు? సరైన సమాధానం బ్యూరో ఆఫ్ లేబర్ రిలేషన్స్. మీడియేషన్ మీద EU డైరెక్టివ్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? సరైన సమాధానం క్రాస్ బార్డర్ వాణిజ్య వివాదాల్లో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ RESOLUTIONకు మెరుగైన యాక్సెస్ కల్పించడం. పబ్లిక్ లిమిటెడ్ COMPANYలో ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్య ఎంత? సరైన సమాధానం 7. ఒక BILLను పార్లమెంట్ ప్రెసిడెంట్ పాస్ చేసిన తర్వాత దాని స్టేటస్ ఏమిటి? సరైన సమాధానం లా, చట్టం. ASHIMLAలో B4SKOLKATAలో CDELHIలో ఉంటారు. BC ఒక జాయింట్ ప్రామిసరీ నోట్ చేసి ఏకు ఇస్తారు. A, B అండ్ C మీద ఎక్కడ సూ చేయవచ్చు? సరైన సమాధానం పైవన్నీ. అరెస్ట్ WARRANTను ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు? సరైన సమాధానం భారతదేశంలో ఎక్కడైనా. సైబర్ అపెలేట్ ట్రైబ్యునల్ CHAIRPERSONను ఎవరు నియమిస్తారు? సరైన సమాధానం CJIతో సంప్రదించి సెంట్రల్ గవర్నమెంట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్ 18 ప్రకారం ఈ కింది వారిలో ఎవరి అడ్మిషన్ మరొకరికి వ్యతిరేకంగా అడ్మిసిబుల్ కాదు? సరైన సమాధానం DEFEN DANTSలో ఒకరు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం ఈ కింది వారిలో ఎవరు క్లాస్ 1 హెయిర్ కాదు? సరైన సమాధానం తండ్రి. థెఫ్ట్ గాని ఎక్స్టార్షన్ గాని ఉంటే అది ఏమిటి? సరైన సమాధానం రాబరీ, దోపిడీ. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం అడాలసెంట్ అంటే ఎవరు? సరైన సమాధానం 15 ఏళ్లు దాటి 18 ఏళ్లలోపు వారు. ఆర్టికల్ 300A కింద రాజ్యాంగ బాధ్యత నెరవేర్చడానికి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ దేనికోసమిచ్చిన చట్టం? సరైన సమాధానం పైవన్నీ. కన్స్యూమర్ లా ప్రకారం కంప్లైంట్ అంటే కంప్లైనెంట్ చేసే ఏ లిఖిత ఆరోపణ? సరైన సమాధానం పైవన్నీ. ఔడి అల్టరాం పార్టం అనే మ్యాక్సిమ్ దేనిని సూచిస్తుంది? సరైన సమాధానం ఎవరినీ వినకుండా శిక్షించకూడదు. మిస్కాండక్ట్ అంటే డిసిప్లిన్ ఉల్లంఘన అని సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది? సరైన సమాధానం నోరతన్మాల్ చౌరేషియా వర్సెస్ MR ముర్లీ. కాపీరైట్ యాక్ట్ ప్రకారం ఆర్టిస్టిక్ వర్క్ అర్థంలో దేనిని చేర్చలేదు? సరైన సమాధానం వర్క్ ఆఫ్ కార్పెంటర్, వడ్రంగి పని. కోఆపరేటివ్ సొసైటీ విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ విధించని గరిష్ట మొత్తం ఎంత? సరైన సమాధానం శూన్యం, నిల్. ఈ ప్రశ్న కొంత గందరగోళంగా ఉంది. ఒక వ్యక్తి ఫీల్డ్లో రైట్ ఆఫ్ వే గురించి తెలిసినా కొనే వ్యక్తికి దాచిపెడితే కొనే వ్యక్తికి కాంట్రాక్ట్ రెసెండ్ చేసే హక్కు ఉంది. ఇది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్ 17 ప్రకారం మోసం, ఫ్రాడ్ కిందకు వస్తుంది. సరైన సమాధానం బీకు కాంట్రాక్ట్ రెసెండ్ చేసే హక్కు ఉంది. రిపబ్లిక్ యాక్ట్ నంబర్ 6770 ప్రకారం ఒంబడ్స్మాన్ కార్యాలయానికి ఈ కింది వాటిలో ఏ అధికారం ఇవ్వలేదు? సరైన సమాధానం ప్రివెంటివ్ మెజర్స్ అవలంబించడం, స్థాపించడం, అమలు చేసే ఫంక్షన్. చాలా EU సభ్యదేశాల్లో ఈ కింది వాటిలో ఏది అత్యంత ప్రముఖమైన ADR రూపం? సరైన సమాధానం ఆర్బిట్రేషన్. ఏ మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ క్లాజ్ కింద రాదు. ఇక్కడ A- అంటే ఏమిటి? సరైన సమాధానం డైరెక్టర్. రిటన్ STATEMENTలో డిఫెండెంట్ ఏమి క్లెయిమ్ చేయవచ్చు? సరైన సమాధానం సెట్ ఆఫ్ మరియు కౌంటర్ క్లెయిమ్ రెండూ చేయవచ్చు. ఈ కింది వాటిలో ఏ సెక్షన్ సర్చ్ WARRANTతో సంబంధం కలిగి ఉంది? సరైన సమాధానం 93. ఎన్వైరన్మెంట్ మీద లీడింగ్ కేసు ఏది? సరైన సమాధానం MC మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కింది వాటిలో ఏ స్టేట్మెంట్ సరైనది? సరైన సమాధానం పైవేవీ సరైనవి కావు. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం పోలీసుకు చేసిన కన్ఫెషన్ రెలెవెంట్ కాదు. షాఫీ ఈజార్ ఆధారంగా ప్రియంషన్ హక్కును ఏ కేసులో రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించారు? సరైన సమాధానం భౌరామ్ VS బైజ్నాథ్. డౌరీ డెత్ కేసుల కోసం రూపొందించిన సెక్షన్ ఏది? సరైన సమాధానం IPC సెక్షన్ 498A డౌరీ హెరాస్మెంట్, క్రూయల్టీ. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 ప్రకారం
FACTORYలో నియమించబడిన వ్యక్తికి చెల్లింపు బాధ్యత ఎవరిది? సరైన సమాధానం ఓనర్, యజమాని. ఈ కింది వాటిలో ఏది కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ AGENCYగా పిలువబడుతుంది? సరైన సమాధానం డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్. అన్నీ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఏజెన్సీస్. PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏ కారణాల మీద విమర్శించబడుతుంది? సరైన సమాధానం వ్యక్తిగత ప్రయోజనం, రాజకీయ లక్ష్యాలు మరియు లిటిగేషన్ భారీగా పెరగడం. విక్రమాదిత్య వర్సెస్ SMT జమీలా ఖాటూన్ అనే ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ కేసు. క్లయింట్ నిరక్షరాస్యతను దుర్వినియోగం చేసి మోసం చేయడంలో నిమగ్నమై ఉంది. సరైన సమాధానం క్లయింట్ నిరక్షరాస్యతను దుర్వినియోగం చేసి మోసం చేయడం. ITATORDERకు వ్యతిరేకంగా HiCOURTకు అపీల్ ఎన్ని రోజుల్లో దాఖలు చేయాలి? అధికారికంగా 60 రోజులు అని ఉన్నప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్ 260A ప్రకారం సరైన సమాధానం 120 రోజులు. ఒక CONTRACTను స్పెసిఫిక్లీ ఎన్ఫోర్స్ చేయగలిగేది ఎప్పుడు? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లన్నీ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ చేయలేని పరిస్థితులు. కాబట్టి సరైన సమాధానం ఏదీ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో కన్కరెంట్ LISTలో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి? సరైన సమాధానం మ్యారేజ్, డివోర్స్ అండ్ ఆర్బిట్రేషన్, క్రిమినల్ లా అండ్ ప్రొసీజర్ పైవన్నీ. ఈ కింది కేసుల్లో ఏ సందర్భంలో సెట్ ఆఫ్ క్లెయిమ్ చేయవచ్చు? సెట్ ఆఫ్ కోసం అసర్టైన్డ్ సమ్ మరియు సేమ్ పార్టీస్ అవసరం. ఆప్షన్ ఏ మాత్రమే ఈ నిబంధనలను సంతృప్తిపరుస్తుంది. అరెస్ట్ మీద లీడింగ్ కేస్ ఏది? స్టేట్ ఆఫ్ WB వర్సెస్ DK బాసు అనేది అరెస్టు, కస్టడీపై ప్రముఖ కేసు. జోగిందర్ కుమార్ కూడా ప్రముఖమైనదే. ఒక కేసులో గరిష్టంగా ఎంతమంది WITNESSESను ప్రవేశపెట్టవచ్చు? సరైన సమాధానం సాక్షుల సంఖ్యకు చట్టపరమైన గరిష్ట పరిమితి లేదు. హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 ప్రకారం దత్తత తీసుకున్న కొడుకుకు న్యాచురల్ గార్డియన్ ఎవరు? సరైన సమాధానం దత్తత తండ్రి. పీనల్ STATUTESను ఏ విధంగా కన్స్ట్రూ అర్థవివరణ చేయాలన్నది నియమం. సరైన సమాధానం స్ట్రిక్ట్లీ కఠినంగా. ఫ్యాక్టరీ మూసివేయడానికి ఎక్యుపైర్ AUTHORITIESకు ఎన్ని రోజుల ముందు నోటీసివ్వాలి? సరైన సమాధానం 60 రోజులు. GOODSలో DEFECTను నిర్ధారించలేని ఫిర్యాదులో లాబొరేటరీ రిపోర్ట్ ఎన్ని రోజుల్లో ఇవ్వాలి? కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 45 రోజులు. ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు ఎప్పుడు రెమెడీ ఇవ్వడానికి నిరాకరించవచ్చు? సరైన సమాధానం జాప్యం, దురుద్దేశంతో కూడిన నిష్ఫల పిటిషన్ పైవన్నీ. ప్యాటెంట్ యాక్ట్ ప్రకారం ఒక ఇన్వెన్షన్ ప్యాటెంటేబుల్ కావడానికి ఈ కింది వాటిలో ఏ కండీషన్ అవసరం లేదు? సరైన సమాధానం డిస్టింక్టివ్నెస్, విశిష్టత. కాపీరైట్ యాక్ట్ ప్రకారం ఆర్టిస్టిక్ వర్క్ అర్థంలో దేనిని చేర్చలేదు? సరైన సమాధానం వర్క్ ఆఫ్ కార్పెంటర్, వడ్రంగి పని. The indemnity contract according to the Indian Contract Act 1872 is defined in which section? The correct answer is option A, section 124. Authority attached to an official position rather than a personal capacity is indicated by which term? The correct answer is ex officio, found in option B. What is the petition filed in court to challenge one's or another's illegal detention called? The correct answer is habeas corpus, which is option B. An indigent person can file a suit under Order 33 if certain conditions are met. Which of the following is not one of these conditions? The correct answer is option B, lacking assets worth 1,000 rupees. The concept of plea bargaining is not applicable to crimes committed against whom? This is not applicable to crimes against a woman or a child, making option C, both A and B, the correct answer. Under which section was the Indian Computer Emergency Response Team, or CERTIN, established as a national agency for incident response? The correct answer is option D, IT Act Sec 70B. When did the Environment Protection Act 1986 come into effect? It came into effect on November 19, 1986. Option B is the correct answer. Which section of the Indian Evidence Act is based on the English res geste doctrine? The correct answer is option B, section 6. Which law applies in India concerning family relations? The personal law of the parties applies in family relations.
Option D is the correct answer. Which writ is issued to quash a wrong order of a lower court? The writ issued to quash a wrong order is certiorari. Option D is the correct answer. Under which section is the drawer's liability to compensate the drawee in case of dishonor primarily present? It is primarily under Section 30 of the Negotiable Instruments Act. Option C is the correct answer. What does Part 3 of the Arbitration and Conciliation Act, 1996, formalize? It formalizes the conciliation process. Option A is the correct answer. In which SC judgment was it stated that the President's action of summoning, proroguing, or dissolving Parliament sessions without the advice of the Council of Ministers is unconstitutional? It was stated in Rao v. Indira Gandhi AIR 1971 SC 1002. Option C is the correct answer. When can a decree be transferred to another court for execution? A decree can be transferred in all the conditions listed. Option D is the correct answer. Under which section of the CRPC are assistant public prosecutors appointed? Assistant public prosecutors are appointed under Section 25 of the CRPC. Option D is the correct answer. Which of the following is not correct regarding the relevancy of a person's character in civil cases? The correct answer is Option A, saying it is not relevant at all because character is sometimes relevant in civil cases. According to the Hindu Adoption and Maintenance Act, 1956, what is the required age difference if a woman adopts a male? The difference should be 21 years. Option A is the correct answer. What terms, defined in the IPC Code, indicate the presence of mens rea or criminal intent? The words defined are voluntarily, dishonestly, fraudulently, and reason to believe. Option A is the correct answer. The word sabbatical is related to what? It refers to paid leave for study or research. Option A is the correct answer. When did the Motor Vehicles Act 1939 come into effect? It came into effect in 1940. Option B is the correct answer. Which is the leading case regarding heavy loss to the complainant due to deliberate delay in filing the suit? The correct case is Professor Krishan Raj Goswami versus Vishwanath D. Mukashikar. Option A is the correct answer. Which section of the Specific Relief Act talks about parties who cannot be compelled to perform a contract specifically? Section 28 discusses parties not compellable to specific performance. Option B is the correct answer. What was the special constitutional status of Jammu and Kashmir? Historically, it had its own constitution. The official answer is Option C, but note this is outdated post-2019. When can a person not be a next friend/guardian for another person? They cannot be a next friend or guardian in all the scenarios listed if they are a minor, if they are the opposite party, or if they have not given written consent. Option D is the correct answer. Which section of the Hindu Succession Act, 1956, deals with the inclusion of Mitakshara law? Section 6 deals with the evolution of interest in Mitakshara co-parsonary property. Option D is the correct answer. What are the essential elements required to constitute a crime? All the listed elements are essential. A human being, mens rea or evil intent, and actus reus or harm to another society. Option D is the correct answer. Under the Motor Vehicles Act, a dealer is a person engaged in which activities? The definition of dealer covers all the listed activities: bodybuilding, repair, and hypothecation/leasing/hire-purchase business. Option D is the correct answer. According to Section 25 of the Land Acquisition Act, how should the court-awarded compensation amount be? The compensation should not be less than the amount awarded by the collector under Section 11. Option A is the correct answer. What kind of undertaking is present in a promissory note to pay a specified amount? The promise to pay must be unconditional. Option B is the correct answer. In which case did the Kerala High Court rule that the UGC's criterion for relaxing marks for reserved categories was a violation of Art 16.1? This ruling was made in the case of Nair Service Society versus UGC. Option A is the correct answer. Chattam spastanga ivvakapote appeal hakku undadu ani ఏ కేసులో చెప్పారు? సరైన సమాధానం ఆప్షన్ సి. జైర్ హుసేన్ ఖాన్ వీస్ ఖుర్షేద్ జైన్ కేసులో చెప్పారు. అండర్ ట్రయల్ PRISONERను గరిష్టంగా ఎంతకాలం నిర్బంధించవచ్చన్న ప్రొవిజన్స్ CRPCలోని ASECTIONలో ఉన్నాయి? ఇది 436Aలో ఉంది. ఆప్షన్ బి సరైన సమాధానం. నేరస్థుడికి అతనికి లేని వాటిని అందించి నేరానికి కారణమైన లోపాలను సరిదిద్ది HARMLESSగా చేయడాన్ని ఏమంటారు? దీన్ని రిఫార్మేటివ్, రీహాబిలిటేటివ్, కరెక్టివ్ థియరీ అంటారు.
ఆప్షన్ సి సరైన సమాధానం. పకాల నారాయణ్ స్వామి వర్సెస్ ఎంపరర్ ఏ అంశం మీద లీడింగ్ కేస్? ఇది డయింగ్ డెక్లరేషన్, మృత్యుకాలిక ప్రకటన మీద లీడింగ్ కేస్. ఆప్షన్ ఏ సరైన సమాధానం. బిల్ ఆఫ్ EXCHANGEలో పక్షాలు, పార్టీస్ ఎవరు? బిల్ ఆఫ్ EXCHANGEలో డ్రావర్, డ్రావీ, పేయీ పక్షాలుగా ఉంటారు. ఆప్షన్ సి A, B రెండూ సరైన సమాధానం. భారతదేశం బయట పుట్టినా, వచ్చినా నేరుగా భారతదేశంలో రిసీవ్డ్ అయ్యే ఆదాయం ఎవరికి ట్యాక్సిబుల్? ఇది అన్ని ASSESSEESకు ట్యాక్సిబుల్. ఆప్షన్ డి సరైన సమాధానం. ఏ ఒక సర్జన్ ఒక ఆపరేషన్ వల్ల జెడ్ చనిపోవచ్చని తెలిసినా జెడ్ మరణం కోరకుండా మంచి ఉద్దేశంతో జెడ్ అంగీకారంతో ఆపరేషన్ చేస్తాడు. ఏ నేరం చేయలేదు. ఇది ఏ సెక్షన్ కింద ఉంది? ఇది ఐపీసీ సెక్షన్ 88 కింద ఉంది. ఆప్షన్ ఏ సరైన సమాధానం. ఒక హిందువుకు ఒకరికంటే ఎక్కువ విధవలు ఉంటే వారు ఎంత వాటా తీసుకుంటారు? అందరు విధవలకు కలిపి ఒక్క వాటా మాత్రమే ఉంటుంది. ఆప్షన్ బి సరైన సమాధానం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్ 112 ప్రకారం వివాహ రద్దు తర్వాత ఎన్ని రోజుల్లో పుట్టిన బిడ్డ LEGITIMATEగా పరిగణించబడుతుంది? 280 రోజుల్లో పుట్టిన బిడ్డ లెజిటిమేట్. ఆప్షన్ సి సరైన సమాధానం. ఈ కింది వాటిలో ఏ సెక్షన్ బాండ్, బెయిల్ బాండ్ రద్దు చేయడానికి COURTకు అధికారం ఇస్తుంది? 446 ఏ సెక్షన్ అధికారం ఇస్తుంది? ఆప్షన్ ఏ సరైన సమాధానం. పెండెన్సీ సమయంలో రెఫరెన్స్ ఎప్పుడు చేయవచ్చు? క్వశ్చన్ ఆఫ్ లా మీద హైకోర్టు అభిప్రాయం కోసం సబార్డినేట్ కోర్ట్ రెఫరెన్స్ చేస్తుంది. ఆప్షన్ ఏ సరైన సమాధానం. ఆర్టికల్ 14 కింద చట్టం ముందు సమానత్వ హక్కు ఏ నిబంధనకు లోబడి ఉంటుంది? రీజనబుల్ క్లాసిఫికేషన్ నిబంధనకు లోబడి ఉంటుంది. ఆప్షన్ బి సరైన సమాధానం. ఐపీసీ సెక్ 299, 300 మధ్య తేడాను మెల్విల్ జే ఏ కేసులో స్పష్టం చేశారు? రెడ్ వర్సెస్ గోవిందా కేసులో స్పష్టం చేశారు. ఆప్షన్ బి సరైన సమాధానం. అడ్వకేట్స్ యాక్ట్ సెక్ 36, 37 కింద బీసీఐ డిసిప్లినరీ కమిటీ ఆర్డర్ వల్ల బాధితుడైన వ్యక్తి ఎవరికి అపీల్ చేయవచ్చు? సుప్రీం COURTకు అపీల్ చేయవచ్చు. ఆప్షన్ బి సరైన సమాధానం. పర్పెచువల్ ఇంజంక్షన్ డిక్రీ ద్వారా హియరింగ్ సమయంలో దేని ఆధారంగా మాత్రమే ఇవ్వవచ్చు? సూట్ యొక్క మెరిట్ ఆధారంగా ఇవ్వవచ్చు. ఆప్షన్ సి సరైన సమాధానం. అంటరానితనం నిర్మూలనకు సంబంధించిన ప్రొవిజన్ ఏ ఆర్టికల్లో ఉంది? సరైన సమాధానం. ఆర్టికల్ 17. సెక్ 115 కింద రివిజనల్ జ్యూరిస్డిక్షన్ ఉపయోగించి హైకోర్టు ఏమి చేయవచ్చు? హైకోర్టు కింది ఏదైనా కోర్టు నిర్ణయించిన కేసు రికార్డును తెప్పించవచ్చు. జాయింట్ ట్రయల్లో తనను, ఇతరులను ప్రభావితం చేసే కో అక్యూజ్డ్ కన్ఫెషన్ యొక్క ఎవిడెన్షియరీ VALUEను SC ఏ కేసులో చర్చించింది? సరైన సమాధానం. కశ్మీరా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ MP. హామా సెక్ 18(2) కింద మెయింటెనెన్స్ అప్లికేషన్ ఎక్కడ దాఖలు చేస్తారు? సరైన సమాధానం డిస్ట్రిక్ట్ కోర్ట్. ఈ కింది వాటిలో ఏది డైరెక్ట్ ట్యాక్స్ వర్గానికి చెందుతుంది? ఆదాయపు పన్ను, గిఫ్ట్ ట్యాక్స్ అనేవి డైరెక్ట్ ట్యాక్సులు. రాజ్యాంగాన్ని సవరించే సైద్ధాంతిక అధికారం MPs. స్టేట్ LEGIS, LATURESకు ఏ ఆర్టికల్ ద్వారా ఇవ్వబడింది? సరైన సమాధానం ఆర్టికల్ 368. సెక్ 114 కింద ఒక వ్యక్తి రివ్యూ ఆఫ్ జడ్జ్మెంట్ కోసం ఎప్పుడు దరఖాస్తు చేయవచ్చు? పైవన్నీ సరైనవే. బెయిల్ ఇస్ ద రూల్ అండ్ జైల్ ఇస్ అన్ ఎక్సెప్షన్ అని SC ఏ కేసులో అభిప్రాయపడింది? సరైన సమాధానం మోతీ ర్యామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ MP. కంపౌండబుల్ OFFENCEకు సంబంధించిన ప్రొవిజన్స్ ఏ సెక్షన్ కింద ఉన్నాయి? సరైన సమాధానం 320 CRPC సెక్ 320 ప్రకారం కంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్. CPCలో ఏ సెక్షన్ కింద కోర్టు వెలుపల వివాద పరిష్కార ఎంపిక ఇవ్వబడింది? సరైన సమాధానం 89(1). ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ 100 రూపీస్ మించని ఫైన్ మాత్రమే విధిస్తే ఆ ఆర్డర్ మీద అప్పీల్ ఎక్కడ చేయవచ్చు? ఏదీ కాదు. ఎందుకంటే అలాంటి పెటీ సెంటెన్సెస్పై అప్పీల్ ఉండదు.